శ్రీమాత్రే నమః. నేటి మాట నేటి విశేషంలో మనము మంగళగౌరి వ్రతం అంటే ఏమిటి, అది ఎప్పుడు చేస్తారు, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలని చెబుతారు. పార్వతీదేవికి మరొక పేరేంది, గౌరీ, మంగళ గౌరి అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తనము కలకాలం నిలుస్తుందని ప్రతీక. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. శ్రావణ మాసంలో ప్రతి మంగళవారము కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆదిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసాలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరము పుట్టింటిలో, తరువాత 4 సంవత్సరాలు అత్తవారింటిలోని వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతము చేయడం వల్ల భోగభాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువల్ల పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి. మంగళగౌరి వ్రత నియమాలు ఏ విధంగా చేయాలని చెప్పుకోవాలిగా. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్త కానీ లేదా ఇతర ముత్తైదువల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాని పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతము రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువలను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. శక్తిని బట్టి వారి ఆచార ప్రకారం వాయనములు ఇవ్వచ్చు. ఒకే మంగళగౌరీ దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. అంటే మొట్టమొదలు మంగళవారం నాడు ఏ విగ్రహం పెట్టినామో అదే విగ్రహం ఉంటారు, కానీ మళ్ళా కొత్తది తెచ్చి పెట్టకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. పూజకు గరికే, ఉత్తరేణి, తంగేడు పూలను తప్పనిసరిగా వాడాలి. ఏ పూలు వాడాలి? గరికే తెలుసు కదా, గరుక, ఉత్తరేణి పువ్వులు, తంగేడు పూలను తప్పనిసరిగా వాడాలి. మంగళగౌరి వ్రతానికి కావలసినటువంటి వస్తువులు: పసుపు, కుంకుమ, వాయనమునకు అవసరమైన వస్తువులు: ఎర్రటి రవికె గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపు తాడు, దీపపు ప్రమిదలు 2, 5 వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, 5 ఒత్తులు చేసి హారతి ఇవ్వాలి. గోధుమ పిండితో కానీ పూర్ణముతో కానీ చేసిన 5 ప్రమిదలు దీపాలను చెయ్యాలి. కర్పూరము, అగరబత్తులు, బియ్యము, కొబ్బరి చిప్ప, శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి వాడాలి. మంగళగౌరిని ప్రతిష్ఠించుకునే విధానం ఏ విధంగా మనం పెట్టుకొని చేయాలి. వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజా గదిలో కానీ ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో కానీ ఒక మంటపాన్ని ఏర్పాటు చేసుకుని, మంటపం అంటే ఒక బల్లనే కానీ ఒక పీట కానీ వేయాలి. దానిపైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గు వేయాలి. దానిపైన బియ్యం పోసి బియ్యంపై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దాని మీద జాకెట్ బట్ట ఉంచి తమలపాకులను పెట్టి ఆ పైన మంగళగౌరిని ప్రతిష్ఠించుకోవాలి.
మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది. అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరిని తయారు చేసుకోవాలి. ఈ నెలంతా ఉంచుకోవాలి కదా శ్రావణ మాసంలో. మంగళగౌరిని 5 ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు గోధుమ పిండి మిశ్రమంతో ఒక పీఠంగా చేసుకుని దానిపైన 4 మూలల చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో 5వ దాన్ని ఉంచాలి. గుండ్రగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మంగళగౌరిని 5 ముఖాలతో తయారు చేసుకొని పీఠంపై ప్రతిష్ఠించి కుంకుమ పూలను అలంకరించుకోవాలి. పైన చెప్పినటువంటివే ప్రస్తుతం మంగళగౌరి విగ్రహాలు వెండి లేదా బంగారుపై మార్కెట్లో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్ఠించుకోవాలి. వాటిని నువ్వు పెట్టుకున్నప్పటికీ కూడా పసుపుతో కంపల్సరీ చేయాలి. లేక గౌరీదేవి ఫోటోను కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వ్రతము చేసుకోవాలి. మంగళగౌరి వ్రత విధానం. ఇప్పటిదాకా ఏం చేసాం? అమ్మవారిని ప్రతిష్ఠించి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆచమనం చేయాలి. ఏంటి? ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ అని 3 సార్లు ఆచమనం చేయాలి. తర్వాత ఓం గోవిందాయ నమః అని నీళ్లు వదిలివేయాలి. తర్వాత స్తోత్రాన్ని చదవాలి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంరక్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః అని ఈ విధంగా మనము చేసి ఏం చేయాలి? ప్రాణాయామం చేసి అక్షంతలను మన వెనుకకి వేసుకోవాలి. తర్వాత ఏది మనం ఓం భూర్భువు ఓం భూం భూర్భు స్వహ అని ఉంటుంది కదా. గాయత్రి మంత్రాన్ని మనం చదువుకొని కుడి చేతితో ముక్కు పట్టుకొని మంత్రాన్ని మనం 3 సార్లు చెప్పుకోవాలి. తర్వాత గణపతిని చెయ్యాలి. శుక్లాంబరధరం విష్ణు చతుర్వర్ణ. ఇది ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్కులో ఉన్నటువంటి ఈ క్రత విధానాన్ని అంతా కూడా మనం చదువుకోవాలి. అక్షంతలను కూడా మనం తర్వాత నీళ్ళతో వదిలేయాలి. ఈ విధంగా మనం ఆ పుస్తకంలో ఏదేది ఉందో ఆ విధంగా మనం ఆ బుక్లో చదువుకొని చెయ్యాలి. తర్వాత తెల్లటి తోరణమును 5 పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి 5 పువ్వులు 5 చోట్ల కట్టి ముడులు వేయాలి. ఈ విధంగా వేసి తోరణ పూజ అంటారు దీన్ని. ఈ విధంగా బుక్ దొరుకుతుంది. మంగళగౌరి వ్రత పుస్తకం దొరుకుతుంది. దాన్ని తీసుకొని అమ్మవారిని ఈ విధంగా ప్రతిష్ఠించుకొని పూజ చేసి 5 ముత్తైదులకు వాయినం ఇవ్వాలి. రవికి ఇవ్వాలి. ఇట్లా 5 వారాలు చేసి ఎన్ని మంగళవారాలు శ్రావణ మాసంలో వస్తే అన్ని మంగళవారాలు మనం చేసుకోవాలి. ఇదన్నమాట. అట్లా ఓకేనా? అందరు తప్పకుండా ఈ శ్రావణ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీ తల్లితో చేయించుకొని ఆ తర్వాత మీ అత్తగారింట్లో అత్తగారితో చేసుకొని మీ సౌభాగ్యాన్ని ఉండని వాళ్ళు ఉంచుకోవాలని అమ్మవారిని మీరు ఎల్లవేళలా స్మరించుకోవాలని ఆశిస్తూ అందరికీ కూడా మరొకసారి శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.